ఈ శుభవచనం ఏమిటో? మరియా, భయపడకుము. దేవుని వలన కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై దేవుని కుమారుడు అనబడిను. నేను పురుషుని ఎరుగని దానిని కదా, ఇది ఎలా జరుగును? పరిశుద్ధాత్మ నిన్ను ఆవహించును, సర్వోన్నతుని శక్తి నిన్ను క్రమ్ముకొనెను కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అని పిలువబడింది. నేను ప్రభు దాసురాలని, నీ మాట చెప్పున నాకు జరుగును గాక. తండ్రి, ఈ దీనురాలకి ఇంతటి గొప్ప భాగ్యాన్ని ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. మరియా గర్భవతియా? ఇది ఎలా సాధ్యం? వివాహం కాకుండా గర్భము ధరించినదా? ఇది ఎలాగైనా సరే మరిని రహస్యముగా విడనాడు. మరియా 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 దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు నీవు భయపడవలదు. ఏలైనా ఆమె పవిత్రాత్మ ప్రభావం వలన గర్భము ధరించినది. ఆమె కుమారుని కనెను. నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టుము. ఏలైనా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును. మరియమ్మని నేను స్వీకరిస్తాను. ఇందుమూలంగా ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా ప్రజల సంఖ్య రాయాలని కైసేరు అగుస్తు ఆజ్ఞ వలన తమ తమ పేర్లను నమోదు చేయవలసిందిగా కోరుచున్నాము. మేము చాలా దూరం నుంచి వస్తున్నాము. నా భార్య నొప్పులు భరించలేకపోతుంది. మీ ఇంట్లో ఉండడానికి కొంచెం స్థలం ఇస్తారా? మాకే ఉండడానికి చోటు ఉండట్లేదు. మరి మీరు వచ్చి వచ్చారా? పోండి. అమ్మ పోండి. ఇవ్వండి, నా వల్ల కావడం లేదండి, భరించలేకపోతున్నానండి. ఊరుకో మరియా, ఊరుకో. ఇక్కడ ఎక్కడన్నా స్థలం ఉందేమో అడిగి చూద్దాం. అమ్మా మేము చాలా దూరం నుంచి వస్తున్నాము. మాకు ఎక్కడెక్కడ స్థలం లేదు. మీ ఇంట్లో ఉండడానికి కొంచెం స్థలం ఇస్తారు? మాకే ఉండడానికి స్థలం లేదమ్మా, వెళ్ళండి. నడవలేక సుడివడి పోయనయ్యా, మరియమ్మ తల్లి నడవలేక సుడివడి పోయనయ్యా, నిండు చూడాలు మరియమ్మ తల్లి నడవలేక సుడివడి పోయనయ్యా. క్లాప్స్ గట్టిగా. క్రీస్తునేడు పుట్టెను.
నిజమే మిత్రమా, ఇది ఎన్నడూ కనబడిన అరుదైన నక్షత్రం. అవును మిత్రమా, దీని గురించి ముందుగానే గ్రంథంలో రచించబడి ఉన్నది. ఈ తారకు సూచన ఎక్కడో ఒక మహారాజు పుట్టుచున్నాడు. అంతటి మహారాజుకి మనం ఏమి ఇవ్వగలం? నా వంతు బంగారం ఇచ్చుచున్నాను. నా వంతు బోలం ఇచ్చుచున్నాను. నా వంతు సాంబ్రాణి ఇచ్చిస్తున్నాను. సరే పదండి, ఆ మహారాజును దర్శించుకుంటా. రాజాతి రాజంట, యూదులకు రాజంట, మహారాజంట. యూదులకు రాజు నేనుండగా ఇంకో రాజు పుట్టడమా? ఇది అసంభవం. ఈ యూదులకు పిచ్చి పట్టినట్టు ఉన్నది. వీరికి కఠినమైన పనులు విధించి వీరిని శిక్షిస్తాను, అప్పుడు నన్నే పూజిస్తారు. మెస్సయ్య వస్తాడంట, వీరి కష్టాలు తీరుస్తాడంట. చూస్తా వీరి అంతు తేలుస్తా. రాజు పుట్టుచున్నాడు. జ్ఞానులారా, చాలించండి మీ మాటలను, కట్టి పెట్టండి మీ అపమూఢ నమ్మకాలు. ఈ యూదులకు రాజు నేనుండగా ఇంకో రాజు పుట్టడమా? ఇది అసంభవం. సత్యం ప్రభు. అయితే జ్ఞానులారా, మీరు వెళ్ళి ఆ రాజుని దర్శించండి. తదుపరి మేము కూడా వచ్చి ఆ రాజుని దర్శిస్తాము. చిత్తం ప్రభు. అవునురా బాబు, మనమే కాసుకోలేకపోతున్నాం. ఈ గొర్రెలు ఏం కాస్తాం? సర్లే కానీ మనం ఎక్కడ చచ్చో ఈ ఎగలాగా చచ్చారా? ఏమరా మన ఈ గొర్రెలంటే కాదంట్రా, ఈ ఎగలాగా కాదువే. ఎక్కడున్నాడో చూరెళ్ళి రే, ఏడున్నారా? రండ్రా, పొద్దుగుతుంది, రండ్రా. బోల్దేనాలే. చంపేతనే ఈ అదోడు పడుకున్నారు. ఏంట్రా నీ గోల? ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన క్రీస్తు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల త్రొట్టెలో పడుకొని ఉండటం మీరు చూచెదరు. వచ్చేయండి. ఎక్కడ